ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంవి సోషల్ క్లబ్ ఆవరణలో కాసర నర్సిరెడ్డి కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటు ఎర్రకాలువ జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. చరిత్రాత్మకమైనటువంటి ఎంబీ సోషల్ క్లబ్లో ఈరోజు ఒక పక్కన కళారంగానికి సంబంధించిన కార్యక్రమాలు, మరో పక్కన ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి క్రీడాకారులను తయారు చేసినటువంటి ఈ వాలీబాల్ క్రీడ, ఈ రెండింటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఉగాదికి ఒకరోజు ముందు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి కాసర నర్సిరెడ్డి గారు, వారి యొక్క కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తూ, చిరకాలంగా ఇక్కడ క్రీడాకారులను తయారు చేయడంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి డ్రిల్ మాస్టర్ నరసరాజు గారు, వారితో పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలని అనుక్షణం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి ఎంబీ సోషల్ క్లబ్ కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, చిన్నప్పుడు ఇక్కడ బాగా తిరిగినటువంటి ఈ ప్రాంతంలో ఇంతకాలం తర్వాత మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం ఇవాళ చాలా పెద్ద పట్టణంగా రూపాంతరం చెంది వర్తక వాణిజ్య వ్యాపారాలకి, మరో పక్కన కళా సంస్కృతి రంగానికి, ఇంకొక పక్కన క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ క్రీడలకి కళలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులందరినీ కలుపుకొని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు, ఓ పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మధ్యాంజనేయ స్వామి టెంపుల్ కానీ, అదేవిధంగా పారిజాతగిరి కానీ, గుబ్బలమంగమ్మ టెంపుల్ కానీ, ఇంకా అనేక ఈ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలువ, అదే దాని పక్కన ఉన్నటువంటి ఇతర ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాలు, వీటన్నిటినీ కలుపుకుని దీన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయో చూసి తప్పనిసరిగా దాన్ని ఒక కార్యాచరణలో తీసుకురావడానికి కూడా మా శాఖ తరపున నేను ప్రయత్నిస్తాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరో పక్కన నర్సిరెడ్డి గారు చెప్పారు, ఒక 1000 గజాలు కళాక్షేత్రాన్ని ఏర్పరచడం వారు ముందుకు వచ్చారు. దాంట్లో కూడా ఏ రకమైనటువంటి నిర్మాణ పట్టాలి, ఏ రకంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టి అతి త్వరలోనే ఈ ప్రాంతానికి, చిన్నప్పుడు తిరిగినటువంటి ఈ ప్రాంతానికి మా తాతగారు డాక్టర్ మేడా రంగప్రసాదరావు గారు ఎన్నో సేవలు అందించినటువంటి ఈ ప్రాంతానికి తప్పనిసరిగా నేను కూడా నాకునైన సరాన్ని అందిస్తాననేటువంటి సందర్భంగా చేస్తూ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటాను.